క్లీనర్లు, షాంపూలు, సోపులు, షేవింగ్ క్రీమ్లు, టాల్కమ్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ క్లీనరు, ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ అయిపోతాయా? ఒక్కసారి కొంటే జీవితకాలం ఉంటాయా? అయిపోతాయి. ఇలాంటి బిజినెస్ లో చేస్తే మళ్ళీ 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 జనాలు కొంటారు కాబట్టి మనకు డబ్బులు వస్తాయి. అదే ఒక టీవీ అమ్మే కంపెనీలో నేను చేస్తున్నా అనుకోండి, టీవీ లైఫ్ లో ఎన్నిసార్లు కొంటాం? ఒకసారి, 2 సార్ల జీవితకాలంలో అవ్వచ్చు. ఒక మిక్సీ అమ్మే బిజినెస్ చేసిన అనుకోండి, ఎన్ని కొంటాము? మళ్ళీ మళ్ళీ. ఒక ఫ్రిడ్జ్ అనుకోండి, కొనగలమా? కొనలేము. కానీ ఎవ్రీ మంత్ మనం వాడుతున్న ప్రొడక్ట్స్ అయితే చాలా మందికి ఖర్చు అయిపోతుంటాయి. చాలా మంది లైఫ్ లో వెలుగులు తీసుకురావచ్చు అనే ఒక యూనిక్ థాట్ నాకు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. సార్ దగ్గర, డాక్టర్ దగ్గర పోయినా, డాక్టర్ ముందు కూర్చున్నా, సార్ ఇది ఒక మంచి ప్లాన్ ఉంది, ప్రోడక్ట్స్ ఉన్నాయంట, మీ దగ్గర విందామంటే, ఇగో మేడం ఇలాంటివన్నీ మాకు చెప్పకండి, మేము చెయ్యము అంటే, సార్ మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు సార్, నేను చేస్తున్న ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో యాజ్ అ డాక్టర్గా మీరు ఒక్కసారి నాకు సజెస్ట్ చేస్తే నేను వాడుకుందామని మీ తెలివి కోసం వచ్చిన సార్ అని చెప్పిన. మొత్తం విన్న తర్వాత బాగుంది, మీరు వాడుకోవచ్చు అన్నారు. ఆ రోజు లేదు, నెక్స్ట్ డే లేదు, 3వ రోజు కాల్ వచ్చింది, మేడం నాకు కూడా ఒక 10,000, అప్పుడు 1000 రూపీస్ కొంటే సరిపోతుంది అని చెప్పేవాళ్ళు. సార్ మేడం మరి నాకు ఒక 1000 to 1200 తెప్పియండి కొన్ని ప్రొడక్ట్స్ అన్నారు. బాగుందా లేదా? మనం ఏం చేస్తాం? నాకు 1000 పెట్టేస్తే అందు దొరికితే చాలు, చెయ్యే పెట్టేస్తాం మనం కదా. సో ఏమన్నానంటే, సార్ అవునా, ఓకే సార్ బాగుంది తీసుకొస్తాను, కానీ షాంపూ సూపర్ సార్, ఫ్లాక్స్ ఆయిల్ ఇంకా సూపర్ సార్, మీరు ఒక్కసారి వాడారంటే మీరు చెప్పగలుగుతారు డాక్టర్ గారు, 2000 తీసుకొచ్చి ఇచ్చిన సార్. ఛాన్స్ దొరకాలి మనకి. వాడిన తర్వాత సార్కి కొంచెం హోటల్లో ప్రాబ్లం వచ్చింది అంతకుముందు. అయితే మేడం కూడా మా దగ్గర గైనకాలజిస్ట్ జాబ్ రిజైన్ చేసి ఎప్పుడో ఒక 20 years బ్యాకే, 18 years బ్యాకే ఓన్ ప్రాక్టీస్ రన్ చేస్తున్నారు. పిల్లలు 2 డాక్టర్స్, సార్ డాక్టర్, వైఫ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి 3rd floor లో ఇల్లు ఉంటుంది, 2 floors లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపీ ఉంటుంది, 2 floors లో పేషెంట్స్ ఉంటారు. సార్కి 2 floors ఎక్కగానే ఆయాసం వచ్చి కాసేపు ఆగి మళ్ళీ 3rd floor ఎక్కేవారు. ఎప్పుడైతే మనం ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇచ్చినామో రెగ్యులర్గా ఆగకుండా ఎక్కడికి స్టార్ట్ అయింది.